హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకున్న నోటిఫికేషన్ ఇది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి జాబ్స్ రావట్లేదు ప్రస్తుతానికి అని మీరు ఫెయిల్ అయితే గనక మీరు ప్రస్తుతానికి ఇమ్మీడియట్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వచ్చిన అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనేది అప్లై చేసుకోండి. ఇండియాస్ నంబర్ 1 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఇందులో అప్లై చేసుకొని మీరు 1 ఇయర్ అయితే అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని కళ్ళకద్దుకొని మార్కెట్‌లో ఏ బ్యాంక్ అయినా గాని మిమ్మల్ని ఆఫీసర్ లెవెల్ జాబ్స్, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్స్‌లో అయితే మీకు రావడం జరుగుతుంది. ఫారిన్ బ్యాంక్స్ అయినా కూడా మీకు ఉపయోగం అయితే పడుతుంది. సో, కంప్లీట్ చేసిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అప్రెంటిస్‌షిప్ చేశారని చెప్పి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 ఇయర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. ఓన్లీ మనకు స్టైఫండే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ వచ్చేసి మనకు 9,000 అయితే ఇస్తారు. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అప్లై చేయాలో దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు రీచ్ అయ్యి ఎవరో ఒకరు అప్లై చేసినా గాని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. గైస్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ కానీ ఏదైనా సజెషన్స్ ఏమైనా మీరు చెప్పాలనుకుంటే గనక దయచేసి కమెంట్స్‌లో కమెంట్ చేయండి. ఆ కమెంట్స్‌లో నుంచి నేను మీ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకొని పాజిటివ్‌గా నేను ఇంప్రూవైజేషన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. అఫీషియల్ నోటిఫికేషన్ గనక చూసుకుంటే మనకు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇదొచ్చేసి అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అంటే జాబ్ కాదిది. ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ట్రైనీ అని చెప్పుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్. జాబ్ లెవెల్ చూసుకుంటే అప్రెంటిస్, ఫుల్ టైమ్ అని చెప్పుకోవచ్చు. ఇది అక్రాస్ ఇండియా అయితే పోస్టింగ్ ఉంటుంది. మోస్ట్‌లీ మనము సొంత రాష్ట్రంలో నియర్ బై హోమ్ టౌన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే గనక ఐసీఐసీఐ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్‌మెంట్ యాస్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దిస్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ విత్ ఎ కాంప్రహెన్సివ్ ఇంట్రడక్షన్ టు ద బ్యాంకింగ్ సెక్టర్ కంబైనింగ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ విత్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మాడ్యూల్స్ ఓవర్ ఏ 12 మంత్ పీరియడ్ అన్నమాట. సో, ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్‌కి. సో, మీరు ఈ ప్రోగ్రామ్‌లో బ్యాంకింగ్ సెక్టర్‌కి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మాడ్యూల్స్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే అప్రెంటిసెస్ గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ టు వేరియస్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నమాట. సో, బ్యాంకింగ్ ఆపరేషన్ బ్రాంచ్ బ్యాంకింగ్‌లో ఎలా జరుగుతుంది డే టు డే యాక్టివిటీస్, కస్టమర్స్‌కి సర్వీస్ ఎలా చేస్తారు, సేల్స్ ఎలా చేయడం జరుగుతుంది, అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేస్తారు, మీ కస్టమర్ సర్వీస్ ఏంటి, బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కటి మీకు ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ అన్ని నేర్పించడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్‌లో. సో, ఎక్కడ మీకు ఎంత డబ్బులు కట్టి కూడా మీరు ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ గాని, ఇలాంటి రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ అయితే దొరకదు మీకు. కేవలం ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లోనే మీకు ఇలాంటి ఎక్స్‌పోజర్ దొరుకుతుంది. వన్స్ ఇది కంప్లీట్ చేసుకున్నారంటే మీరు మార్కెట్‌లో ఒక హాట్ 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 మార్కెట్‌లో ఉన్నట్టు అనుకోవచ్చు మీరు. ఒక మార్కెట్‌లో మీలాంటోళ్ళు దొరకడం కూడా కష్టం, అట్లా ఉంటుంది మీ లైఫ్ స్టైల్. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాకెళ్ళిపోతే కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. ఏజ్ క్రైటీరియాలకెళ్ళిపోతే 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి. 28 ఇయర్స్ మాక్సిమం 28 ఇయర్స్ అన్నమాట. ఇక్కడ క్లియర్‌గా చూసుకోండి. ఓకే. సో, స్టైఫండ్ గనక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షల్ రిసీవ్ మినిమమ్ స్టైఫండ్ వచ్చేసి 9,000 పర్ మంత్ పర్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ అథారిటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అప్రెంటిస్‌షిప్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఓన్లీ మీకు స్టైఫండ్ 9,000 మాత్రమే ఉంటుంది. 9,000తో పాటు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. కేవలం 9,000 ఉంటుంది. సో, 1 ఇయర్ 9,000 తీసుకోండి. మీ పాకెట్ మనీ ఖర్చులు అవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇంట్లో కొద్దిగా ఇవ్వండి. తర్వాత ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయండి. 1 ఇయర్ తర్వాత మీ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోండి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి. వెంటనే మార్కెట్‌లో రెజ్యూమ్ పెడితే గనక మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే రావడానికి అవకాశం ఉంది. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను నేను. మీకు మంచి వండర్‌ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది ఈ ప్రోగ్రామ్‌కి ఇమ్మీడియేట్‌గా. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌కి అయితే అందరూ అప్లై చేయండి. ఎవరికైతే జాబ్ ఇమ్మీడియేట్ అని అనుకుంటున్నారో ఇమ్మీడియేట్‌గా ఖాళీ ఉండొద్దు. బీటెక్ కంప్లీట్ చేసినా గాని, డిగ్రీ కంప్లీట్ చేసినా ఖాళీగా అయితే ఒక్కరు కూడా ఉండొద్దు. ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. ఓకే. సో, ఈ వీడియోలో ఈ కంటెంట్‌తో నేను ముగిస్తున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోస్‌తో రావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే
let us close the video. Thank you for watching the video. Have a great day.